మర్చెంట్ ఎక్స్పోర్టర్కి జనరల్గా చెప్పాలంటే వానికి 0.1% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఐటీసీ వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మర్చెంట్ ఎక్స్పోర్టర్ అని అంటాడు 1% ఆఫ్ ద పర్చేస్ వాల్యూ మీద మర్చెంట్ ఎక్స్పోర్టర్కి ఐటీసీ వస్తుంది. అది కూడా పర్చేస్ వాల్యూ, అది కూడా ఐజీఎస్టీ వస్తుంది. ఓకేనా? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాదు, అది కూడా ఐజీఎస్టీ వస్తుంది, 1% వస్తుంది. ఓకేనా? ఓకే. ఆర్టీపీ ఈ ఆర్టీపీ 2026 క్వశ్చన్ ఇది. నువ్వు ఏదైతే మర్చెంట్ ఎక్స్పోర్టర్ లెక్క పర్చేజ్ చేసినావో అది 90 డేస్లో మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేయాలన్నమాట. 90 డేస్. ఓకే. ఇక్కడికి వెళ్ళి జనవరికి వెళ్ళి కౌంట్ చేసాం అనుకో, 1 జనవరికి వెళ్ళి వాడు ఉన్నాడు. 90 డేస్ అంటే 1 ఏప్రిల్ వస్తుంది. ఓకేనా? మర్చెంట్ అనేటోడు ఎప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే సరే నువ్వు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తావో అది ఎల్యూటీ బేసిస్ మీద చేస్తేనే వస్తుంది. ఓకేనా? అయితేనే ఐటీసీ వస్తుంది, ఐటీసీ వస్తుంది. ఓకే. ఇక్కడ ఏం రాసిందంటే షాన్ కెన్ క్లెయిమ్ ద ఐటీసీ ఆన్ ద ఇన్పుట్స్ పర్చేస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ డి అండర్ జీఎస్టీలో ద కంపెనీ ఈస్ పర్మిటెడ్ టు ఎక్స్పోర్ట్ ద ప్రోడక్ట్ బి ఓన్లీ ఆన్ ద ఎల్యూటీ అండ్ బాండ్, నాట్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ ఐజీఎస్టీ. అంటే ఐటీసీ వస్తుంది కానీ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ ఎల్యూటీ బాండ్ మీద వస్తుంది. మర్చెంట్లో ఏమేమి యాక్చువల్గా జీరో రేట్స్ ఎక్స్పోర్ట్స్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి, నెక్స్ట్ సెజ్ వస్తుంది, సేల్ టు సెజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఓబి మీద ఏదైతే ఎక్స్పోర్ట్ చేసినా అది కూడా ఎఫ్ఓబి బేస్ మీద తీసుకోవాలి. ఓకేనా? అది పక్క మర్చిపోకు. ఇంపోర్ట్ డ్యూటీ దేని మీద పడుతుంది అంటే అసెసిబుల్ వాల్యూ ఆఫ్ ద మిషనరీ క్లియర్డ్ ఫర్ ఓన్ కన్జంప్షన్ అయితే ఏదైతే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేస్తావో అమౌంట్ దాని మీదనే అసెసిబుల్ వాల్యూ తీసుకుంటారు అనమాట. టవర్లో ఏమొస్తుంది అంటే సేల్ ఆఫ్ సెక్యూరిటీలో 1% తీసుకుంటాం అనమాట. కంప్లీట్ ద వాల్యూ ఆఫ్ ద ఎగ్జామ్ టు మేడ్ బై ద ఇన్ జనవరి మంత్ ఫర్ ద రివర్సల్ ఆఫ్ ఐటీసీ అంటే నువ్వు ఎగ్జామ్లో 1% తీసుకుంటావు, సేల్ ఆఫ్ సెక్యూరిటీలో 1% తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. వాడు ఏం క్వశ్చన్లు అడిగినంటే జనవరి 2026 ఆర్టీపీలో మెజారిటీ ఇదే అనమాట. ఎగ్జామ్ట్ సప్లై గురించి అడిగిండు. ఎగ్జామ్ సప్లైలో ఏమొస్తుంది? 1% ఆఫ్ ద డెరివేటివ్ సేల్స్ కానీ అది వస్తుంది. అసెసిబుల్ వాల్యూ ఏం తీసుకుంటావు? బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ తీసుకుంటావు. ఆ తర్వాత 90 డేస్ లోపల ఎక్స్పోర్ట్ చేయాలి. ఐటీసీ అనేది 1% ఆఫ్ ద పర్చేస్ వాల్యూ మీద వస్తుంది. ఇదంతా మర్చెంట్ ఎక్స్పోర్టర్ కేసు. ఇది ఐటీసీ అండ్ మర్చెంట్ ఎక్స్పోర్టర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎగ్జామ్షన్ సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ కేస్ సినారియో ఆఫ్ ద ఆర్టీపీ జనవరి 2026. వాడు ఏమంటాడు అంటే ఏదైతే దాంట్లో ఎగ్జామ్షన్ ఏదో దాంట్లో పర్చేజ్లో ఏదైతే ఎగ్జామ్స్ వస్తుందో చెప్పమంటాడు. ఫ్రైట్ పేడ్ టు హార్స్ బుల్లక్ కార్ట్ ఫర్ ఇంట్రా స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది అది ఎగ్జామ్ కిందకి వస్తుంది. ఎక్సెప్ట్ జీటీ అండ్ కొరియర్ అన్ని ఎగ్జామ్టే కదా. జీటీ అండ్ కొరియర్ అనేది ట్యాక్సిబుల్, మిగతా అన్ని ఏదైతే సరే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎగ్జామ్ట్ అంటే ఫీ పేడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టు సేఫ్టీ ఆఫ్ ద వర్క్స్ అండ్ సర్టిఫికేషన్ ఇస్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్. ఓకేనా? అది కూడా వాడు ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది షెడ్యూల్ 3లో వస్తుంది. సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ద వెసినిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది కూడా షెడ్యూల్ 3లో వస్తుంది. సేల్ ఆఫ్ ద ఓల్డ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ విచ్ ఇస్ నాట్ యూజ్డ్ ఎనీమోర్ అది కూడా షెడ్యూల్ 3లో వస్తుంది. సేల్ ఆఫ్ సెక్యూరిటీ అని మనీ అండ్ గూడ్స్ అండ్ సెక్యూరిటీస్ డెఫినేషన్లో గూడ్స్ అండ్ సర్వీస్ డెఫినేషన్లో ఎక్స్క్లూడ్ అనేది అది రాదు, సెక్షన్ 11లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ రిసీవ్డ్ ఆన్ ద ఫిక్స్డ్ డిపాజిట్ అది సెక్షన్ 11